ఆలోచించండి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కూడా ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ తల్లిని తండ్రిని సన్మానించకపోయినా మీరు ఏమి చేసినను ఆయన మహిమ కొరకు చేయాలి. నేను అంటాను, ఒకవేళ మీరు తల్లిదండ్రులు సన్మానించకపోతే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించకపోతే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రేమించట్లేదు. ఆయన ప్రేమించట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన అసలు విశ్వసించలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడే కాదు. ఆలోచించండి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కూడా ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ తల్లిని తండ్రిని సన్మానించకపోయినా మీరు ఏమి చేసినను ఆయన మహిమ కొరకు చేయాలి. నేను అంటాను, ఒకవేళ మీరు తల్లిదండ్రులు సన్మానించకపోతే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించకపోతే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రేమించట్లేదు. ఆయన ప్రేమించట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన అసలు విశ్వసించలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడే కాదు.